ఇప్పుడు ఆర్సీ 16 మూవీ అయితే మైసూర్లో షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ గారు కూడా ఆ షూటింగ్లో అయితే పాల్గొన్నారనమాట. సో వెంటనే ఆ షూటింగ్ నుంచి ఆయన బయటకు వచ్చి గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ గేమ్ చేంజర్ సంబంధించిన షూటింగ్ అయితే మొత్తం ఫినిష్ అయింది కాబట్టి ఇంకా ప్రమోషనల్ ఈవెంట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలానే డిసెంబర్ 21న యూఎస్ఏలో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్కి మూవీ సంబంధించిన క్యాస్టింగ్ కానీ అలాగే టెక్నీషియన్ కానీ అందరూ వస్తారని తెలుస్తుంది. సో ఆ ఈవెంట్లో ట్రైలర్ కావచ్చు, లేదంటే ఇంకొక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ని కావచ్చు ఏదో ఒకటి రిలీజ్ చేస్తారని కూడా న్యూస్ ఉందనమాట. అయితే ఇప్పుడు ఆర్సీ 16 మూవీ అయితే షూటింగ్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే ప్లాన్ చేశారంట. సో ఆల్రెడీ ఆర్సీ 16లో భారీ క్యాస్టింగే ఉంది. అటు శివరాజ్ కుమార్ గారు ఉన్నారు. సో అలానే ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు. సో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్సీ 16 కోసం విలన్ క్యారెక్టర్ కోసమా, లేకపోతే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం అని ఒక బాలీవుడ్ బిగ్ యాక్టర్ని తీసుకోవాలని చెప్పి బుచ్చిబాబు గారు భావిస్తున్నారంట. సో ఐ థింక్ కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చిందనమాట. ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు కూడా ఉండబోతున్నారు కూడా ఒక న్యూస్ వచ్చింది. మేబీ ఆ క్యారెక్టర్కి బాలీవుడ్లోంచి ఎవరన్నా తీసుకుంటే ఇంకొంచెం మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వచ్చు అని కూడా మూవీ టీం వాళ్ళు అనుకుంటున్నారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మేబీ నేనేమనుకుంటున్నా అంటే ఒక విలన్ క్యారెక్టర్ కోసమే ఒక బాలీవుడ్ యాక్టర్ని తీసుకోవాలనుకుంటున్నారని కూడా తెలుస్తుంది అనమాట. సో మేబీ చూద్దాం ఆ యాక్టర్ ఎవరు ఉండబోవచ్చు అని కూడా న్యూస్ అయితే బయటికి రాలేదు. కానీ ఒక ఫేమ్ ఉన్న యాక్టర్, చాలా పెద్ద యాక్టరే తీసుకోబోతున్నారు. సో మార్కెట్ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఏ యాక్టర్ రామ్ చరణ్కి ఎదురుగా యాక్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో సో కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చాను.